తన డాన్సింగ్ స్టైల్ తో యూనిక్ ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఫోక్ సాంగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు? నేను వచ్చేది ఒక 3 years అవుతుంది మేడం. అది కూడా నాకేం అవకాశం రాలేదు, నేనే క్రియేట్ చేసుకున్నాను అనమాట సాంగ్. నేను ఒక సాంగ్ అనేది నేనే ప్లాన్ చేసుకున్నాను అనమాట. నేనే ప్రొడ్యూస్ చేసుకొని నేనే పెట్టుకొని చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అయితే నా మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను, నేను సత్య మాస్టర్ అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు. అప్పుడు మాస్టర్ నాకు పిలిపించి మరి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేయించింది అనమాట. మరి ఇప్పుడు రీసెంట్ గా ఏమైనా చేస్తున్నారా ప్రాజెక్ట్స్? చేశాను మేడం, మొన్ననే నక్షత్ర స్టోరీలో ఏమన్నానే స్వాతి ఒక సాంగ్ చేశాను. అది మా కోసం పాడి వినిపించండి. ఏమన్నానే స్వాతి నా స్వాతి, నిన్నేమన్నానే స్వాతి, ఏమన్నానే స్వాతి నా స్వాతి, నిన్నేమన్నానే స్వాతి. మరి హుక్ స్టెప్ ఏమైనా ఉందా దానికి? ఉంది మేడం, పొట్ట స్టెప్ ఇట్లా లేపి స్టెప్ లేపి ఏమన్నానే స్వాతి లేదు. మీ సత్య మాస్టర్ చేశారని చెప్పారు కదా, సాంగ్ నేమ్ ఏంటి? మస్తు ముద్దుగున్న చిట్టి అని చెప్పేసి. ఇప్పుడు ఒక 6 సాంగ్స్ చేసింది. మీ అందులో మీ ఫేవరెట్ సాంగ్ ఏమైనా ఉందా? నాది రాయ సార్ టీవీలో చూసేటోని సాంగ్స్, అల్లు అర్జున్ అన్నని కానీ ఎన్టీఆర్ అన్నని అలా చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. మన రౌడీ సింగర్ అన్న అని చెప్పేసి ఉంటాడు, మీకు తెలిసి ఉండొచ్చు, ఇన్స్టా ఫేమ్ బాగా. మీరు మంచి టాలెంట్ ఉందిరా, మంచిగా డ్యాన్స్ చేస్తావు, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి మన ప్రొడ్యూస్ కూడా చేసాను మేడం ఒక సాంగ్. మరి మీ ఫ్యామిలీ దీనికి సపోర్టెడా? నేనేం చేయకపోయినా కానీ వాళ్ళు నన్ను చూసుకుంటారు అనమాట, అంతా ఇష్టం మా డాడీకి. ఇదైతే ఒక 5-6 years వరకు ఓకే, కానీ తర్వాత ఏం చేస్తారు? నా సొంత బ్రదర్, వాడి పేరు సుమీత్, నాతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు, వాడు నా గురించి ఆలోచిస్తాడు అనమాట. ఇప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి చాలా మంది కొరియోగ్రాఫర్స్ వచ్చారు. అలాంటి కొరియోగ్రాఫర్స్ లో బెస్ట్ కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ గారు. అలాంటి అతని దగ్గర మీరు వదిలేసి ఇటువైపు ఎందుకు వచ్చారు? నేను చేయగలుగుతా కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు తెలంగాణలో ఫోక్ ఇండస్ట్రీ ఎంత హైకెళ్ళిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తెలంగాణ అంటే ఫోక్, ఫోక్ అంటే తెలంగాణ. అలాంటి ఫోక్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని తన డాన్సింగ్ స్టైల్ తో యూనిక్ ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. మరి అతను ఎవరు అనుకుంటున్నారా? ఫేమస్ ఫోక్ డాన్సర్ సుభాష్ గారు. హాయ్ సుభాష్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా సాగుతుంది మీ ఫోక్ ఇండస్ట్రీ? అంటే మంచిగా సాగుతుంది. మీరు స్టార్టింగ్ ఎలా వచ్చారంటే ఫోక్ ఇండస్ట్రీకి? ఫోక్ ఇండస్ట్రీ అంటే మేడం నేనే సెల్ఫ్గా చేసుకుంటున్నాను డ్యాన్స్. ఇక్కడ ప్రాక్టీస్ నేనే, అంటే సాంగ్స్ అట్లా టీవీలో చూసుకుంటూ నేర్చుకుంటున్నాను అనమాట. అట్లా చూసుకుంటూ నేను సెల్ఫ్గానే ప్రాక్టీస్ చేసేవాడిని మన ఇంటికాడ. సో దాని తర్వాత చేయాలి, ప్రాక్టీస్ చేసేవాడిని, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, నేను చేయాలి అనుకుంటూ అలా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లా బర్త్డేకి వచ్చి అప్పుడు సాంగ్స్ లాగా సైడ్ డాన్స్ చేసినాను. ఓకే, అంటే మీ ప్రాపర్ ఎక్కడ? మాది నిర్మల్ డిస్ట్రిక్ట్, బైసా దగ్గర సిరిపల్లి కుబీర్ మండలి మాది. మరి స్టార్టింగ్ మరి స్టడీతో ఇది ఎలా మేనేజ్ చేశారు? అవును, స్టడీతో మేడం. నేను చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం డాన్స్ అంటే. చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం. నేను మా డాడీకి చాలా ఇష్టం యాక్చువల్గా. మా డాడీతోనే నేను నేర్చుకున్నాను అనమాట. మా డాడీ ఫస్ట్ ఆటో డ్రైవర్ ఉండే. అప్పుడు మా డాడీ ఆటో నడిపేటప్పుడు అప్పుడు మా డాడీ డాన్స్ చేస్తుండే. మా డాడీని చూసుకుంటూ నేను చేసేటోని. అక్కడ నుంచి నేర్చుకున్నాను అనమాట. అప్పుడు అలా స్టార్ట్ అయింది అనమాట జర్నీ. అంటే మీరు డాన్స్ క్లాస్ కి ఏమైనా వెళ్ళారా? వెళ్ళినా మేడం, అంటే మళ్ళా అంటే నేను 10th అయిన తర్వాత వెళ్ళినాను. ఇక్కడే మన కుకట్పల్లిలో DTN రాజు అన్న తెలుసు కదా, అక్కడ ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఒక 1 month అక్కడ ఆయన దగ్గర నేర్చుకొని మా సెల్ఫ్ గా చేసుకున్నాను. ఇక డాన్స్ వైపు రావాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఇష్టం మేడం, ఇష్టం. మరి ఫోక్ డాన్స్ కి ఎలా ఎంట్రీ అయ్యారు? అంటే ఇప్పుడు డాన్స్ చేసేటోని కదా, ఏదైనా చేయాలి అంటే ఈవెంట్స్కి వెళ్ళేటోని, బయట ఈవెంట్స్కి వెళ్ళేటోని. ఇంకా అంటే నార్మల్గా ఇక ఇంటికానే చేసుకుంటాను. నాకు ఏం తెలియకపోవు ఎలా చేయాలి, అసలు ఎట్లా చేయాలి అని చెప్పేసి ఏం సపోర్ట్ ఉండకపోవు. నాకు తెలిసిన సత్య మాస్టర్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటారు. నేను ఒక సాంగ్ అనేది నేనే ప్లాన్ చేసుకున్నాను అనమాట. నేనే ప్రొడ్యూస్ చేసుకొని నేనే పెట్టుకొని చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఫోక్ సాంగ్స్ అందరు తీస్తున్నారు కదా, మనం కూడా చేయాలి, మన దగ్గర కూడా టాలెంట్ ఉంది కాబట్టి చేయాలని చెప్పి ఫిక్స్ అయితే అప్పటికి నేను అనుకున్నా అసలు ఎలా చేయాలి, నాకేం తెలియదు కదా సాంగ్స్ అసలు ఎలా చేయాలి. అయితే రామరావుతో తెలుసు కదా మీకు, ముందు బిగ్ బాస్ ఉన్నారు, ఆయన బిగ్ బాస్లో పోయినా. అయితే ఆయన అన్నతోని ఫోన్ చేసి సాంగ్ పాడిపించుకున్నాను అనమాట. నేను సాంగ్ పాడిపించుకున్న తర్వాత సాంగ్ అవుట్పుట్ అనిగణేష్ అని చెప్పేసి మ్యూజిక్ ఇచ్చాడు. అనిగణేష్ అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇచ్చాడు.
మన యూట్యూబ్లో ఉంటాడు. సో అన్న ఇచ్చిన తర్వాత సాంగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకేం అర్థం అవ్వలేదు. ఇక నేనే డబ్బులు పెట్టుకున్నా సొంతగా. డబ్బులు పెట్టుకుని సాంగ్ వచ్చింది, అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి అర్థమైతే లేదు. అయితే నా మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను, నేను సత్య మాస్టర్ అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు. అంటే ఆయన నాకు చాలా స్టైల్ నేర్పించారు అనమాట. డ్యాన్స్ ఇలా చేయాలి, డ్యాన్స్ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి నేర్పించి తర్వాత మాస్టర్ ఇట్లా సాంగ్ రాయించుకున్న మాస్టర్ నా సాంగ్ చేయాలని చెప్పేసి అంటే మాస్టర్ పంపించిన సాంగ్ పంప అని చెప్పేసి సరే సుభాష్ చేద్దామని చెప్పేసి అప్పుడు మాస్టర్ నాకు పిలిపించి మరి ఒక రూపాయి కూడా తీసుకోకుండా చేయించిన అనమాట పాట. నిజంగా రేట్. ఇప్పుడు అది మీ సత్య మాస్టర్ చేశారని చెప్పారు కదా, అది ఏ సాంగ్, అంటే సాంగ్ నేమ్ ఏంటి? ఇది ఇప్పుడు యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది మేడం. నా ఛానల్ రాథోడ్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ లో ఉంటుంది. మస్తు ముద్దుగున్న చిట్టి అని చెప్పేసి సింగర్ రామరాథోడ్ అన్న పాడిండు. రాథోడ్ మ్యూజిక్ మీదేనా, అంటే మీ ప్రొడక్షన్ హౌస్? ఓకే ఓకే. మరి మీకు ఎన్ని సాంగ్స్ చేశారు ఇప్పటికి? ఇప్పుడు ఒక 6 సాంగ్స్ చేశాను మేడం. మీ అందులో మీ ఫేవరెట్ సాంగ్ ఏమైనా ఉందా? నాది రాయ సరోజ. ఓకే. అది దాన్ని మీరు లీడ్ యాక్టర్? ఓకే. నేనే ఇంకా బిట్టు డాన్సర్ తీసింది ఓకే. అమ్మాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఓకే. చాలా బాగా వచ్చింది సాంగ్, నాకు నచ్చింది మంచి. ఓకే. దానివల్ల నాకు ఒక 3-4 సాంగ్స్ వచ్చినాయి బయటకి. అది మంచిగా హిట్ అయింది, అందరిలో జనాల్లో పోలేదు. కాకపోతే నాకు జనాలు గుర్తుపడుతున్నారు బయట ఆ సాంగ్ తోని. చాలా బాగా చేసినావు బ్రో అని చెప్పేసి అంటున్నారు. కాల్స్ కూడా చేస్తారు, కొందరు ప్రొడ్యూసర్లు కూడా ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ అంటే మూవీస్ చేస్తుంటారు కదా, శేఖర్ మాస్టరా? శేఖర్ మాస్టర్ కాదు, శేఖర్ భాయ్ ఫోక్ ఇండస్ట్రీ. ఓకే, ఫోక్ ఇండస్ట్రీ. ఓకే, అతను చేశారనమాట మీ సాంగ్. అది బాగా హిట్ అయింది అనమాట. హిట్ అయింది మేడం, అంటే జనాలకు పోయింది. రీల్స్ కూడా చేశారు నా సాంగ్స్ పైన బాగా చాలా మంది. మాస్టర్ కూడా మంచిగా చేశారు కొరియోగ్రఫీ. మరి అతనితో మీ బాండింగ్ ఎలా ఉంది? బాండింగ్ అంటే బాండింగ్ అంతగా ఏం లేదు మేడం. కాకపోతే నేను మాస్టర్ దగ్గర సైడ్ డాన్సర్ గా చేసేటోని అనమాట. నేను సైడ్ డాన్సర్ గా చేసేటోని. ఒక మాస్టర్ దగ్గర ఒక 8-9 సాంగ్స్ చేశాను అనమాట. అంటే అట్లానే ఒక 20-25 డేస్ షెడ్యూల్ ఉంటుంది కదా, 20-25 డేస్ చేశాను మాస్టర్ దగ్గరనే ఉన్నాను అనమాట. అప్పుడు మాస్టర్తో తెలుసు, మాస్టర్ చాలా బాగా చేసేటోళ్ళు, మంచిగా టైం తీసుకొని మంచిగా చేసేటోళ్ళు అనమాట. అప్పుడు మాస్టర్ దగ్గర వర్క్ ఎట్లా చేస్తాడు, డాన్స్ చూసేటోని. అప్పుడు అట్లా చూసుకొని నేర్చుకున్నా మాస్టర్ దగ్గర నుంచి. ఓకే. అంటే ఇప్పుడు కొరియోగ్రఫీ చేశారు కదా, సో మీరు కూడా ఎప్పుడైనా కొరియోగ్రఫీ చేశారా? చేశాను మేడం, ఒక పాట చేశాను మహమ్మతి అని చెప్పేసి. అమునా నరేష్ అని చెప్పేసి మా అన్న ఉంటాడు, ఆయన చేసాను. ఆయననే లిరిక్స్ రైటరు, ఆయననే సింగింగ్ చేసాను అనమాట. మహమ్మతి అనే సాంగ్ చెప్పేసి హైదరాబాద్ షూట్ చేసినాం చార్మినార్ దగ్గర. అయితే ఆ సాంగ్ నేనే కొరియోగ్రఫీ చేసాను మేడం. ఓకే. అంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా చేశారు కదా, సో డాన్సర్ గా మీకు ఎక్కువ నచ్చిందా లేకపోతే కొరియోగ్రఫీగా నచ్చిందా? నాకు డాన్సర్ గానే మేడం, డాన్సరే లీడ్ చేయడమే ఇష్టం బాగా. ఓకే. సాంగ్స్ డాన్స్ క్లాస్ కి వెళ్ళానని చెప్పారు కదా, అక్కడైతే వెస్టర్న్ క్లాసికల్స్ ఉంటాయి, మరి మీకు ఫోక్ సైడ్ ఎందుకు వెళ్ళాలనిపించింది? అంటే నాకు ఒక అంటే ఇప్పుడు సినిమాలో నేను ఇంటికాడ ఉంటున్నాను మేడం, నేను టీవీలో చూసేటోని సాంగ్స్, అల్లు అర్జున్ అన్నని కానీ ఎన్టీఆర్ అన్నని అలా చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. వాళ్ళు చేస్తుంటే అమ్మ వీళ్ళకి చేయాలి, మంచిగా చేస్తారు అని చెప్పేసి నాకు ఇష్టం. అట్లా హీరోలుగా చేయడం నాకు ఇష్టం. అలా చూసి వెస్టర్న్ చేయాలి, వెస్టర్న్ డ్యాన్స్ నాకు బాగా ఇష్టం. అంటే వెస్టర్న్ డ్యాన్స్ వాళ్ళు చేస్తారు కదా మంచిగా అని చెప్పేసి వెస్టర్న్ బాగా ఇష్టం నాకు. వెస్టర్న్ బాగా చేస్తాను. అంటే వీడు వెస్టర్న్ నుంచి ఫోక్ ఎలా వచ్చారు? అంటే ఫోక్ అంటే ఓల్డ్ స్టైల్ అంటుంటారు కదా అందరూ. అవునవును. మరి మీకు అటు సైడ్ ఎలా, వెస్టర్న్ నుంచి ఫోక్ స్టైల్ కి ఎలా వచ్చారు? మేడం నాకు ఇప్పుడు వెస్టర్న్ అది ఫోక్ సాంగ్ లో కూడా వెస్టర్న్ చేస్తాం మేడం. ఓకే ఓకే. అంటే ఫోక్ ట్రెడిషన్ కదా, తెలంగాణ ట్రెడిషన్, దాని గురించి అంటే ఎట్లా వచ్చింది మీకు ఇటువైపు రావాలని? ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ లో కూడా వెస్టర్న్ డాన్స్ చేస్తాము. ఓకే ఓకే. నాకు ఫోక్ స్టైల్ ఎక్కువ రాదు. ఓకే ఓకే. నేను మాక్సిమం వెస్టర్న్ చేస్తాను. తెలంగాణలో ఫోక్ సాంగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీరు ఎప్పుడు ఫోక్ సాంగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు? ఫోక్ సాంగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది, నాకు అంత ఇది లేదు. కానీ నేను వచ్చేది ఒక 3 years అవుతుంది మేడం. 3 years. అది కూడా నాకు అవకాశం రాలేదు, నేనే క్రియేట్ చేసుకున్నాను అనమాట సాంగ్. ఓకే. మీరు అంటే మీ ఇంటి నుంచి ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసారా, అంటే అటు సైడ్ నుంచి? అవును మేడం, ఇప్పుడు అంటే ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా అనమాట నేను. ఓకే. మరి మీకు ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? ఇప్పుడు అంటే ఫస్ట్ సాంగ్ నేనే చేసుకున్నా మేడం. అదే ప్రొడ్యూస్ చేసుకున్నారు? నేనే ప్రొడ్యూస్ చేసుకుని నేనే చేసుకున్నాను. ఓకే. దాని తర్వాత ఇక 1 year తర్వాత నేను సాంగ్స్ లేవు, ఏం లేవు. ఆ సాంగ్ కూడా అంటే అంత పోలేదు. కాకపోతే జనాలు చూసిర్రు, ఓకే బాగుంది, చాలా మంది ఫోన్లు కూడా చేసిర్రు. సో దాని తర్వాత ఒక 1.5 year తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇంకా సాంగ్స్ చేయాలి అని చెప్పేసి చేస్తే మన రౌడీ సింగర్ అన్న అని చెప్పేసి ఉంటాడు, మీకు తెలిసి ఉండొచ్చు, ఇన్స్టా ఫేమ్ బాగా. డిఫరెంట్ చేస్తుంటారు. అదే ఆయన కామెడీ చేస్తుంటాడు. ఆ అన్న పరిచయం అయిన అనమాట. ఆ అన్న దగ్గరికి వెళ్తే
అన్న మంచిగా చూసుకున్నాడు తమ్ముడు లెక్క, ఓకే. నన్ను బాగా దగ్గర తీసుకొని ఇక ఆయననే నన్ను దారా నాతో ఉండు, ఉమ్, నేర్చుకుంటావు నాతో ఉండి బయట తీసుకుపోయేవాళ్ళు అనమాట. బయటకి అన్న మొత్తం ఫుడ్తో సహా ఆయననే చూసుకునేవాడు అనమాట. ఓకే. ఆయన దగ్గర మొత్తం నేర్చుకున్నాను అనమాట, ఎట్లా చేయాలి, మనం ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి. నీ దగ్గర మంచి టాలెంట్ ఉందిరా, నువ్వు మంచిగా డ్యాన్స్ చేస్తావు, నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి మొన్న ప్రొడ్యూస్ కూడా చేసిండు మేడం ఒక సాంగ్కి. వావ్. రాయ రాయ సరోజ అని చెప్పి సాంగ్ చేసినాం శేఖర్ మాస్టర్తో. మ్మ్. చాలా బాగా వచ్చింది సాంగ్. ఓకే. ఆయననే ప్రొడ్యూస్ చేసిండు, ప్రొడ్యూసింగ్ అన్న. మరి మీ ఫ్యామిలీ దీనికి సపోర్టెడా అంటే? అవును మేడం, చాలా కొంచెం. సపోర్ట్. మా డాడీ మమ్మీ చాలా సపోర్ట్. ఓకే. వాళ్ళ వల్లనే నేను ఇక్కడ దాకా ఉన్నా. అవును. నేనేం చేయకపోయినా కానీ వాళ్ళు నన్ను చూసుకుంటారు అనమాట. అంత ఇష్టం మా డాడీకి నేను. ఫోక్ డాన్సర్స్ గా వచ్చి ఢీ ఆట అన్నిట్లో అంటే డాన్స్ షోస్ లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మీరు అటువైపు వెళ్ళడానికి ఏమైనా ట్రై చేశారా? వెళ్ళే ఉద్దేశం ఉందా? అంటే ఉండే మేడం, ఉండే అంటే చేశాను. D10 రాజేంద్ర దగ్గర అప్పుడు నేర్చుకున్నాను కూకట్పల్లిలో. ఆహా. అప్పుడు నాకు అంతగానం డాన్స్ అనేది తెలియకపోవు కదా, ఆ, నేర్చుకునేవాడిని. ఒక 1 month ఏమో నేర్చుకున్నాం మా అన్న దగ్గర. మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వల్ల నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఓకే. అసలు డీకే వేద్దామని అనుకున్నాను, ఉమ్, సో కుదరలేదు ఇక. దాని తర్వాత నేనే నేర్చుకొని, అంటే వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఎలా చేయాలి అర్థమైన తర్వాత నాకేమంటే సాంగ్స్ చేయడం ఇష్టం బాగా. అవును. అంటే ఆ టైప్లో వెళ్ళిపోవాలని చెప్పేసి నాకు. ఓకే. అంటే డి అంటే అంత ఇష్టం నన్ను ఉండదు. అంటే నాకు సాంగ్స్ చేయాలి, ఒక ఓకే. హీరోగా చేయాలని ఇష్టం. ఓకే. ఆ టైప్లో చేసుకున్నాను అనమాట. హీరోగా అంటే ఓన్లీ ఫోక్ సాంగ్స్ కే హీరోగానా లేకపోతే మూవీస్ వచ్చినా కూడా చేస్తారా? అవకాశం వస్తే చేస్తాను మేడం ఖచ్చితంగా. ఓకే. మరి ఇప్పుడు డి వైపు వెళ్తే కొంచెం యూజ్ అవుద్దిగా మూవీస్ లోకి వెళ్ళడానికి. మరి మీరు ఎందుకు అటు సైడ్ ట్రై చేయట్లేదు? ట్రై చేయట్లంటే మేడం ఇప్పుడు ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి కదా, అవును. అవి చేసుకుంటున్నాను అనమాట. ఓకే. మరి ఫోక్ సాంగ్స్ నుంచి లైఫ్ ఉంటుంది అనుకుంటున్నారా అంటే ఫ్యూచర్? ఉంటుంది మేడం. ఓకే. ఇప్పుడు మీరు ఫోక్ డాన్సర్ గా హీరోగా చేస్తానంటున్నారు. ఇదైతే ఒక 5-6 ఇయర్స్ వరకు ఓకే. కానీ తర్వాత ఏం చేస్తారు? అంటే ఈ లుక్స్ అన్ని ఇవన్నీ ఉంటాయిగా, దానికి ఒక ఫిట్నెస్ ఇవన్నీ చేయాలి. అవునవును. సో అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు? మళ్ళీ ఇక కొరియోగ్రాఫర్కి వెళ్ళిపోతాం మేడం. కొరియోగ్రఫీ. అవును. మరి అంటే కొన్ని రోజులే ఉండేటట్టు ఉంటది కదా మరి ఫోక్ డాన్సర్ కి. మళ్ళీ నేను అంటే ఇప్పుడు హీరోగా చేస్తాను కదా, ఇప్పటివరకు అయితే నాకు ఓకే అనిపిస్తుందో అప్పుడు దాకా అయితే హీరోగా అవకాశాలు వస్తాయి కదా, అవి అయితే చేసుకుంటాను. నేను కూడా చేసుకుంటాను అనమాట. నాకు అద్దులే అనిపిస్తే కొరియోగ్రఫీ చేసుకుంటాను అన్నమాట. ఓకే. కొరియోగ్రఫీ చేసుకొని నా వల్ల అయితే ఇంకా చాలా మంది నేను తయారు చేస్తాను. ఓ డాన్స్ అవును. క్లాస్ పెట్టుకొని. ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ కి ఎక్కువ మంది ఇది ప్రయారిటీ ఇస్తారు. అవును. సో అప్పుడు ఏజ్ అయిపోతున్న కొద్దీ ఆపర్చునిటీస్ తగ్గిపోతుంటాయి. మరి అప్పుడు ఏం చేస్తారు? అదే మేడం, నేను అంటే అప్పుడు ఇక నేనే ఒక ఓకే. ఇన్స్టిట్యూట్ నడిపించుకొని నేనే పెట్టుకొని పిల్లలను తయారు చేస్తా, కొత్తలని. వాళ్ళైనా బాగుపడతారు. అది మంచి నా వల్ల. మూవీ. ఓకే. ఫోక్ ఇండస్ట్రీలో నిలబడాలంటే ఒక బ్యాక్ బోన్ కావాలి, స్ట్రాంగ్ బ్యాక్ బోన్. అలాంటిది మీకు బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. నాకు ఇప్పుడు రౌడీ సింగర్ అన్న ఉన్నా. ఓకే. ఆయన ఇప్పుడు చెప్పారు రోడీ అవును. సింగర్ గోపి, అతనేనా? ఓకే. మొత్తం నాకు ఏమైనా అసలు నాకు ఏమైనా అయిందంటే ఆయననే ఫస్ట్ వస్తాడు అనమాట. ఆ, నాకు ఆయన తప్ప ఇంకా ఎవరు లేరు. నేను ఆయన వల్లనే ఏదైనా ఉంటే ఆయన నన్ను చూసుకుంటాడు. ఏది ఉన్నా కానీ ఆయననే నా దగ్గరకు వచ్చి చెప్తాడు, అది ఇలా చేసుకుందాం రా, ఇలా చేసుకో అని నాకు ఫోన్ చేస్తే, అన్న మరి సాంగ్ ఇట్లా అని చెప్పేసి వెళ్దాం వచ్చేసేయి అని తీసుకుపోతాడు. వావ్. ఆయన మాకు చాలా సపోర్ట్ మేడం. సూపర్. ఇక ఓన్ బ్రదర్ లెక్క చూసుకుంటాడు. ఇక ఆయన సొంత తమ్ముడు లెక్క చూసుకుంటాడు. ఎప్పటికీ ఏం తక్కువ చేయలేదు, ఉమ్, ఇప్పటికీ చాలా బాగా చూసుకుంటాడు. ఇక ఆయన వల్లే అంటే నా గురించి ఇక మా తమ్ముడు డాన్సరు బాగా చేస్తాడు అని చెప్పేసి బయట చెప్తాడు ఓకే. నా గురించే. నేను లేనప్పుడు చెప్పడు, నేను ఉన్నప్పుడు చెప్పడు, కానీ నేను లేనప్పుడు చాలా గొప్పగా చెప్తాడు నా గురించి. వావ్. అంటే అంతా మంచిగా చూసుకుంటాడు. ఓకే. ఏమున్నా ఆయన చూసుకుంటాడు, సపోర్ట్ చేస్తాడు. సాంగ్స్ వేసుకోరా మంచిగా, మంచి లైఫ్ ఉంటుంది, కష్టపడు ఎదుగుతావు అని చెప్పి సపోర్ట్ చేస్తుంటాడు. ఎప్పటికీ ఓకే. మోటివేట్ చేస్తుంటాడు. ఆడియన్స్ కి మీ డాన్స్ స్టైల్లో మీ డాన్స్ స్టైల్ ఇష్టమా లేకపోతే మాస్ ఎనర్జీయా? నా స్టైల్ ఇష్టం మేడం. చాలా మంది నా అందరూ- స్టైల్ బాగుంది అంటారు. ఓకే. స్టైల్ బాగుంది సుభాష్ నీది, మంచిగా చేస్తావు, అని మీరు Expressions మంచి కూడా బాగా మాస్ ఎనర్జీ చేస్తుంటారు కదా. ఎక్స్ప్రెషన్ Okay. కూడా బాగా ఇస్తావు టైమింగ్కి అని చెప్పేసి Okay. అంటారు మేడం. అలా ఇష్టం. ఓకే. ఉమ్. ఇప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి చాలా మంది కొరియోగ్రాఫర్స్ వచ్చారు. అలాంటి కొరియోగ్రాఫర్స్ లో బెస్ట్ కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ గారు. అలాంటి అతని దగ్గర మీరు వదిలేసి ఇటువైపు ఎందుకు వచ్చారు? అంటే సింగిల్ గా. అంటే నాకు అనిపించింది నేను చేయగలుగుతా కదా, చేశాను. అంటే మంచిగా అంటే మాస్టర్ దగ్గర కూడా చూశాను, స్టైల్ నేర్చుకున్నాను. అంటే నాకు ఏమంటే నేను చేసుకోవాలి, నేను చేయాలి అని తపన బాగుంటుంది మేడం. ఉమ్, అందుకోసం నేను బయటకు వచ్చేసాను ఇక మాస్టర్ దగ్గర నుంచి. బయటకు వచ్చి నేనే సొంతగా ప్రొడ్యూస్ చేసుకుని ఒక సాంగ్ వేసాను. దాని తర్వాత ఇక అందరికి నచ్చింది, ఇలానే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఓకే. మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే మీది?
ఈ ఫోక్ కొరియోగ్రఫీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అవును మేడం, సాంగ్స్ చేసుకుంటా నెక్స్ట్ కొరియోగ్రాఫర్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు టోటల్ మీరు ఎన్ని సాంగ్స్ చేశారు? మేడం అంటే 6 సాంగ్స్ చేశాను. ఓకే, లీడ్ గా ఎన్ని చేశారు? మరి డాన్సర్స్ గా చేశా అని చెప్పారు కదా, డాన్సర్ గా ఎన్ని చేశారు? డాన్సర్ గా ఒక 25 దాకా చేసి ఉంటా మేడం. వా, 25 చేశారా? అవును, సైడ్ డాన్సర్ గా. ఓకే లీడ్ గా ఒక 6 సాంగ్స్ చేశాను. ఓకే. మరి ఇప్పుడు రీసెంట్ గా ఏమైనా చేస్తున్నారా ప్రాజెక్ట్స్? చేశాను మేడం, మొన్ననే నక్షత్ర స్టోరీలో ఏమన్నా స్వాతి ఒక సాంగ్ చేశాను. ఓ వావ్. మన దివ్య భగత్ హీరోని, ఓకే. చాలా బాగా వచ్చింది పాట, సూపర్. ఆ సొమ్మ సిల్లిపోతున్న వాళ్ళ చేసి. ఆమె ఓకే దివ్య భగత్, ఓకే. ఆమె చాలా బాగా చేసింది, మంచిగా Okay. వచ్చిన సాంగ్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అది? అది ఇంకా చెప్పలేదు మేడం, చెప్తారు రిలీజ్. ఓకే. ఇప్పుడు అదేదో స్వాతి సాంగ్ అన్నారు కదా, ఆ. అది మా కోసం పాడి వినిపించండి. మీది నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ కదా. పాడనా? ఓకే, పాడాల్సిందే. ఓకే. ఏమన్నానే స్వాతి నా స్వాతి, నిన్నేమన్నానే స్వాతి, ఏమన్నానే స్వాతి నా స్వాతి, నిన్నేమన్నానే స్వాతి, చీరలద్దు అన్నానా చీదరించుకుంటున్నావు, గాజులన్నా నానా గరం గరం అవుతున్నావు, గజులద్దు అన్నానా. ఇది ఉంటుంది మేడం, సాంగ్ చాలా బాగుంటది. సూపర్, మంచిగా ఉంది నిజంగా. అంటే మంచి బీట్ తో ఉన్నట్టుంది. ఇది డీజే సాంగా? అవును, డీజే సాంగ్. ఎట్లా స్టెప్స్ ఏమైనా క్రియేటివిటీ ఉన్నదా? అంటే బాగా క్రేజీ ఉంటుంది, పొట్ట స్టెప్ ఉంటది, మంచిగా క్రేజీగా ఉంటది మేడం. అవునా? అవును, మంచిగా ఉంటది. ఓకే స్టెప్ లెప్ కూడా చేస్తాం, క్రేజీగా ఉంటది. కొరియోగ్రాఫర్ వచ్చేసి సన్నీ చేసిండు, ఓకే. మా ఫ్రెండ్, చాలా బాగా చేసిండు, మంచిగా వస్తుంది, క్రేజీగా వస్తుంది స్టెప్. ఓకే. మరి హుక్ స్టెప్ ఏమైనా ఉందా దానికి? ఉంది మేడం, పొట్ట స్టెప్ ఇట్లా లేపి Okay. స్టెప్ లేపి ఓకే ఏమన్నానే స్వాతి లేసి మంచిగా వస్తుంది, Super. సూపర్ ఉంటుంది మేడం సాంగ్. ఓకే. అయితే అది త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అందరికి అది ఎక్కిపోవాలి ఇంకా స్టెప్. ఖచ్చితంగా ఎక్కుతుంది మేడం, సాంగ్ చాలా క్రేజీగా ఉంటది, ఓకే గమ్మత్ అనిపిస్తుంది, చూస్తుండాలనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే, ఇప్పుడు మీరు డాన్సింగ్ వైపు వచ్చేసారు కదా, మీ ఫ్యామిలీలో రిలేటివ్స్ అయినా ఎవరైనా ఎందుకు చదువు వదిలేసి డాన్సింగ్ వైపు వెళ్ళారు ఇలా ఎవరైనా అన్నారా? అంటే అన్నారు మేడం, అంటే వాళ్ళకు ఫస్ట్ తెలియదు కదా, ఆ, అన్నారు. మళ్ళా మా డాడీ నాకు దీనికే బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. ఇప్పటికి నేను ఏదైనా చేస్తా అంటే నా డాడీ వద్దంటాడు, ఆ, నీకు డబ్బులు కూడా రాకపోయినా ఇది చెయ్యి, నువ్వు ఓ నీకు దీంట్లో ఉంది టాలెంట్, ఫుల్ మంచిగా సపోర్టివ్ అయితే మీ ఉంది, డాడీ. నీకు ఉంది, నేను ఆ, నమ్ముతా, నువ్వు 1 రూపాయి కూడా నాకు ఇయ్యకు, 1 రూపాయి కూడా నేనే నీకు ఇస్తా, కానీ నువ్వు దీంట్లో ఉండు అని చెప్పేసి అంటాడు. సూపర్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? మేడం నాది డిగ్రీ, ఓకే. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ నాది. డిగ్రీ ఫైనల్ ఇయర్. అవును, సూపర్. ఇటు స్టడీతో పాటు డాన్సింగ్ కూడా స్టడీతో పాటు చేశాను. ఓకే నాకు చిన్నప్పటి నుండి డాన్స్ అంటే ఇష్టం, ఇక దీనికే ఓకే ఎక్కువ. నేను చదువుకుంటూ కూడా నేను డాన్స్ కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తుండే. ఓకే. నేను ఎప్పుడు సెలవు అవుతుంది, ఈవినింగ్ ఎప్పుడు అవుతుంది, ఆ, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలా, ఓకే. ఎప్పుడు ఫ్లిప్ చేయాలా, ఎప్పుడు డాన్స్ చేయాలా, ఉమ్, అది అని ఉంటుండే నేను నాకు ఓకే. ఎప్పటికీ. మరి రిలేటివ్స్ ఏమన్నా కూడా మీ పేరెంట్స్ ఏమి అంటే మీకే సపోర్ట్ చేశారు? నాకే సపోర్ట్ చేస్తారు, ఎప్పటికీ నాకే సపోర్ట్ చేస్తారు మేడం. ఓకే. మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అంటే బ్రదర్స్ అండ్ ఉన్నారు సిస్టర్? మేడం, మేము 2 బ్రదర్స్, ఒక ఓకే సిస్టర్. ఓకే. నేనే పెద్దోన్ని. వాళ్ళకి కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ అంటే డాన్స్ వైపు? మా తమ్ముడికి ఇంట్రెస్ట్, నార్మల్ గా Okay. రీల్స్ అది చేస్తుంటాడు, ఓకే మంచిగా చేస్తాడు రీల్స్, డైలాగ్ రీల్స్ చేస్తాడు, ఓకే. మంచిగా బట్టల వాళ్ళకి- షాప్ ఉంటది, వాడు చేస్తుంటాడు, వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారా? బాగా మీ సపోర్ట్ చేస్తారు సిస్టర్స్? మేడం, బాగా సపోర్ట్ Okay. చేస్తారు. వాళ్ళకి చాలా ఇష్టం నేను, అందరికి, ఓకే మా ఫ్యామిలీకి నేను చాలా ఇష్టం మేడం, ఓకే చాలా సపోర్ట్ చేస్తారు. ఎప్పటికీ చేయన్నా నువ్వు చేస్తావు, ఓకే. అవుతావు, ఏదో ఒక రోజు అవుతావు అని చెప్పేసి Okay. ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటారు నాకు. ఆ, అంటే మీ రిలేటివ్స్ చెప్పుకుంటారా దీని మావాడే అని చెప్పి? అవును, చెప్పుకుంటారు చెప్పుకుంటారు. చాలా మంది. అలాంటి అంటే వద్దన్న వాళ్ళే మళ్ళీ చెప్పుకుంటే చెప్పుకుంటారు. మంచి అంటే ఫీల్ వస్తుంది. వాళ్ళు నా సాంగ్ రిలీజ్ అయితే కదా, ఆ, ఆ సాంగ్ ఎవరు చూస్తారు కదా, ఓకే. అరే నీ సాంగ్ ఇక్కడ వచ్చిందిరా, మేము విన్నాము, Wow. మంచిగా ఉంది, సూపర్. నువ్వు మంచిగా చేస్తున్నావు, కంటిన్యూగా చెయ్యి, మంచి లైఫ్ ఉంటది నీకు, మంచిగా అవుతావురా, నువ్వు హీరో అవుతావురా అంటారు చాలా ఓకే మంది. సూపర్. అయితే మంచిగా ఎంకరేజ్ ఉంటది అనమాట. ఎంకరేజ్ ఉంటది మేడం, చాలా సపోర్ట్ ఉంటది. మా బ్రదర్ అయితే ఇక వాడు నాకు చెప్పాడు, అంటే వాడు నా గురించి బాగా ఆలోచిస్తాడు అనమాట. ఓకే. నా సొంత బ్రదర్, ఉమ్, వాడి పేరు సుమీత్. ఓకే. వాడు నా గురించి చెప్పాడు, అంటే నాకు చెప్పాడు, ఉమ్, నాతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు, ఉమ్, గట్టిగా మాట్లాడుతుంటాడు, కానీ ఓకే. వాడు నా గురించి ఆలోచిస్తాడు అనమాట. ఓకే. మా అన్న అవుతాడు, ఖచ్చితంగా నాకు నమ్మకం ఉందన్న, ఉమ్, ఏదో ఒక రోజు వాడు చేస్తాడు, గ్రేట్. మా ఫ్యామిలీని కాపాడుకుంటాడని చెప్పి అంటాడు. మీ ఫోక్ ఇండస్ట్రీలో కానీ మీ ఫేవరెట్ కో యాక్టర్స్ కానీ మీకు నచ్చిన యాక్టర్స్ ఎవరు? నాకు నచ్చిన అంటే అమ్మాయిలా మేడం? ఎవరైనా ఓకే. అంటే నార్మల్ గా మీ ఫేవరెట్ ఇన్స్పిరేషన్ కానీ ఫేవరెట్ కానీ? అంటే మా రౌడీ సింగర్ అన్న మేడం, ఆయననే. రౌడీ సింగర్ గోపి. అవును. ఓకే ఆయన స్టైల్ నాకు నచ్చుతుంది, ఓకే అంటే మంచిగా చిల్లు ఉంటాడు, కామెడీ ఉంటాడు, ఓకే. ఏదైనా క్రేజీగా చేస్తాడు, మంచిగా అనిపిస్తుంది.
ఇక ఆయన అంటే ఇక ఇష్టం అంటే పిచ్చి మేడం, ఇక ఆయన Okay. కోసం మేమే చేస్తాం. ఇప్పుడు ఒక సాంగ్ రావాలంటే మీ దగ్గరికి మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ సాంగ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే మీరు ఎలా సాంగ్ సెలెక్ట్ చేసుకుంటారు? నాకు మంచి డాన్స్ బీట్ సాంగ్స్ ఉంటే ఇష్టం. డాన్స్ బిట్స్. డాన్స్ బీట్స్, ఇంకా లవ్ సాంగ్స్ ఉంటాయి కదా, లవ్ సాంగ్ కూడా మంచిగా డాన్స్ బీట్ నార్మల్గా ఉంటే, మంచి లిరికల్ ఉంటే ఇష్టం. ఓకే నేను మంచి సాంగ్స్ ఉంటే చేస్తాను ఎక్కువ. ఓకే నాకు ఇష్టంగా మంచిగా నచ్చితేనే చేస్తాను. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ మీరు ఫోక్ సాంగ్స్ చేశారా లేకపోతే కవర్ సాంగ్స్, రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అట్లా ఏమైనా చేశారా? మేడం అప్పుడు టిక్ టాక్ ఉండే కదా, టిక్ టాక్ అప్పుడు టిక్ టాక్ చేస్తుండే నేను. ఓకే. చాలా మంది రీల్స్ టిక్ టాక్ చేస్తుండే కదా, ఆ టిక్ టాక్ చూసుకుంటూ నేను కూడా చేయాలనిపిస్తుండే. నేను డాన్సర్ని కదా, అవును. మనకు అది తప్ప ఇది రాదు, డాన్స్ చేయాలి, కంటెంట్ మంచిగా డాన్స్ చేసి పెట్టాలి, మంచిగా రీల్ చేసి పెట్టేటోని అనమాట. అంటే టిక్ టాక్ లో మంచిగా వీడియో చేసి, ఫోన్ ఉండకపోవు, చిన్న ఫోన్ ఉండేది, ఆ ఫోన్ ముందు పెట్టి వీడియో కూడా ఎవరు తీసేటోళ్ళు లేకపోవు, నేనే ముందు పెట్టుకొని చేసేటోని అనమాట. అట్లా చూసి రీల్స్ అట్లా చూసి నేనే ఏదో ట్రెండింగ్ ఉంటుందో ఆ బీట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసుకుని అది చేసేటోని. అట్లా చేసుకుంటా మళ్ళీ సాంగ్ చూసేటాను అనమాట. సాంగ్ చూసి మళ్ళీ ఏమనిపించింది అంటే నేను కవర్ సాంగ్ చేయాలి కొత్తగా. చేశారా కవర్ సాంగ్ చేశాను మేడం. నేను ఒక 5 సాంగ్స్ చేశాను కవర్ సాంగ్స్. కవర్ సాంగ్స్ చేసాక ఫోక్ సాంగ్స్ చేశాను. ఓకే. దాన్ని కూడా నేను డబ్బులు పెట్టుకొని చేశాను, మంచి కెమెరాతో చేశాను. ఓకే. కవర్ సాంగ్ చేశాను. దాని తర్వాత అంటే నేను కవర్ సాంగ్ చేసేటప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయకపో మేడం. అమలా నరేశన్ అని చెప్పేసి ఉంటుండే, ఓకే. మా అన్న అమలా నరేశన్ అని చెప్పేసి. ఓకే. నేను అంటే కవర్ సాంగ్ చేసిన తర్వాత నాకు డబ్బులు ఉండకపోవు, ఈడింగ్కి కానీ దేనికి కానీ. అయితే ఆయన నాకు ఒక సందర్భంలో మీట్ అయ్యిండు అనమాట. అప్పుడు మీట్ అయినప్పుడు ఆయన నన్ను అన్న మరి నాకు డాన్సర్ని ఇట్లా చేస్తాను అని చెప్పేసి అంటే, ఓకే తమ్ముడు నేను కూడా సింగర్ని, ర్యాపర్ని, నీకు ఎప్పుడు ఏమున్నా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పాడు అనమాట. అప్పటి నుంచి ఆయన నాకు బాగా క్లోజ్ అయిపోయిండు. క్లోజ్ అయిపోయి మంచిగా చూసుకున్నాడు, మన టైం చూసి నువ్వు బాగా చేస్తావు సుభాష్ గారు, మంచి ఉంది, నేను నీకు ఉంటా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి. నేను ఏం చేసినా కానీ ఆయన నన్ను ఎడిటింగ్ చేసి, ఆయననే ఎడిటింగ్ చేస్తుండే, ఒక రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయన ఎడిటింగ్ చేసి ఇస్తుండే నాకు ఫ్రీగా. ఆయన సాఫ్ట్వేర్ రోబోటిక్ క్లాసెస్ చెప్తాడు ఇప్పటికి కూడా. మా విలేజ్ లో మంచిగా డిస్టిక్లలో, నిర్మల్ డిస్టిక్ కానీ, జగిత్యాలు, కరీంనగర్ ఆయన తిరుగుతాడు. సాఫ్ట్వేర్ అయినా రోబోటిక్ క్లాసెస్ చెప్తాడు ఇప్పుడు. అంటే ఫీల్డ్ నుంచి కొద్దిగా దూరం ఉన్నాడు అనమాట. కానీ నాకు మాత్రం ఎప్పటికీ సపోర్ట్ చేస్తాడు, సొంత బ్రదర్ లెక్క చూసుకుంటాడు. చాలా బాగా అంటే నేను అప్పుడు పైసలు ఉండకపోవు, ఆయననే పాపం అన్న నేను ఇట్లా సాంగ్ చేయాలనుకుంటున్నాను, కవర్ సాంగ్ రా, సరేరా నువ్వు సాంగ్ మంచిగా తీయించుకో, నేను కూడా వస్తా, సాంగ్ మంచిగా చేసి నేను ఎడిటింగ్ చేసి ఇస్తా అంటుండే. సో జర్నీ మీద అక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నమాట. అవును మేడం. ఆయన చాలా సపోర్ట్ చేస్తాడు, ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తాడు. ఆయనకి థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాం మేడం. మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు ఇంకెవరికైనా? మా రౌడీ సింగర్ నాకు ఇది ఇప్పటికీ ఇప్పటికీ పణం ఇచ్చేస్తాం మేడం. థ్యాంక్ యూ సుభాష్ గారు, మీ బిజీ షెడ్యూల్లో మాకు కొంత టైం ఇచ్చి మాకోసం ఇంటర్వ్యూకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా పెద్దగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవి ప్రతి స్టెప్స్ అందరికీ హుక్ స్టెప్స్ అయిపోవాలి అండ్ అందరి మైండ్లోకి ఎక్కిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.